ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో వైసీపీ అనుసరిస్తోన్న ప్రచార పంథా నానాటికి హుందాతనాన్ని కోల్పోతోంది. వైఎస్ జగన్ తనని తాను ఒక్క మగాడు, సింగిల్ సింహం అని మైకుల్లో చెప్పుకుంటూనే క్షేత్రస్థాయిలో పార్టీ ఇమేజ్ను పెంచుకోవడానికి మాత్రం టాలీవుడ్ అగ్రహీరోల ప్రజాదరణను అడ్డగోలుగా వాడుకోవడం ఆ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనంగా మారింది. స్వయం కృషితో, నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి స్టార్ హీరోల ఫ్లెక్సీలు, కటౌట్లను రాజకీయ ప్రచారాల్లో, పార్టీ ర్యాలీల్లో ఉద్దేశపూర్వకంగా చొప్పించడం వైసీపీకి ఒక అలవాటుగా మారింది. సమయం, సందర్భంతో నిమిత్తం లేకుండా ఏ అగ్ర హీరో పుట్టినరోజు వచ్చినా లేక సినిమా విడుదలైనా అక్కడ ఆయా హీరోల అభిమానుల కంటే ముందే వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యక్షమవుతున్నారు. హీరోల ఫోటోల పక్కన జగన్ బొమ్మలు, వైసీపీ జెండాలు తగిలించి భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, తామే ఆ హీరోలకు అసలైన ప్రతినిధులమని కలరింగ్ ఇవ్వడం వెనుక పెద్ద రాజకీయ కుట్రే దాగి ఉంది. చివరికి ఆయా హీరోలు త్వరలోనే సొంత పార్టీ పెడతారని లేదా వైసీపీకి మద్దతిస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో పుకార్లు సృష్టించి వారి అశేష అభిమాన గణాన్ని తమ రాజకీయ లాభం కోసం తప్పుదోవ పట్టించే చౌకబారు వ్యూహాలను నిరంతరం అమలు చేస్తున్నారు. నిజానికి ఏ సినిమా హీరో కూడా ఏ రాజకీయ పార్టీకి బందీ కాడు. రాజకీయాలతో తమకు సంబంధం లేదని, తాము కేవలం కళారంగానికి పరిమితమని వారు స్పష్టం చేస్తున్నప్పటికీ వైసీపీ యంత్రాంగం మాత్రం వారి ఇమేజ్ను రాజకీయ మార్కెటింగ్కు వాడుకోవడానికి మానడం లేదు. ఇక్కడ అత్యంత ప్రమాదకరమైన అంశం ఏంటంటే, ఒకవేళ ఏ హీరో అయినా తమ ఫోటోలు, ఇమేజ్ను వైసీపీ రాజకీయాల కోసం వాడుకోవడాన్ని ఖండించినా లేదా దూరంగా ఉండడానికి ప్రయత్నించినా వారిపై ఆ పార్టీ సోషల్ మీడియా సైన్యం ఒక్కసారిగా దాడికి తెగబడుతుంది. తమ సొంత మీడియా వేదికలు, డిజిటల్ నెట్వర్క్ల ద్వారా ఆ హీరోల వ్యక్తిగత జీవితాలపై నీలాపనిందలు వేస్తూ సైబర్ బుల్లింగ్కు పాల్పడడం, వారి కొత్త సినిమాలను అడ్డుకుంటామని బెదిరించడం పరిపాటిగా మారింది. ఈ రకమైన పరోక్ష బ్లాక్మెయిలింగ్ సంస్కృతి ద్వారా హీరోలను, వారి మేనేజ్మెంట్లను ఒత్తిడికి గురిచేసి బలవంతంగా వాడుకోవడమే లక్ష్యంగా కనిపిస్తోంది.